విద్యాలయాలలో కూడా ఇలా జరుగుతున్నాయి. ఫ్యాక్టరీలో అందరినీ తిడతాడు, కూతురిని ఎలా పెంచాలో తెలియదు. ఏంటండి అందరూ బయటకు వచ్చేస్తున్నారు, ఏమైంది? పెళ్ళాగిపోయిందయ్యా. రాఘవి గారి కూతురు గుమస్తా కొడుకుతో లేచిపోయిందంట్రా. ఇదేంటండి, మనం కూడా వెళ్ళిపోతే ఆయన ఏమైపోతారు? వాడి మొహం నేను చూడలేనే. ఒక్కతే కూతురిని ఎంతో గారాభంగా పెంచాడు, అది ఇలా చేస్తుంది అనుకోలేదు. వాడిని ఎలా ఓదార్చాలో తెలియకే వెళ్ళిపోతున్నాను. ఏంటండి డాక్టర్ గారు, ఆ గుమస్తా కొడుకు ఇంత నమ్మించి మోసం చేశాడు, ఆయన ఎలా తట్టుకుంటాడు? నమస్కారం సార్, రండి. మీలాంటి పెద్దవారు మా ఆశ్రమంలో పిల్లల్ని దత్తత తీసుకోవటం మా అదృష్టం సార్. మీకు అబ్బాయి కావాలా, అమ్మాయి కావాలా? అమ్మాయి మాత్రం వద్దు. రండి, బాబుని చూద్దరు గాని. చెప్పుల్లో కాదురా, నా అడుగులో అడుగు ఎద్దు గాని. అయ్యా బాబు పేరు? పేరు ఆనంద్. ఆనంద్. గోత్రం చెప్పండి. పోగునోళ్ళ గోత్రం. పోగురుల ఏంటమ్మా? మనల్ని రిసీవ్ చేసుకోవడానికి ఎవరు రాలేదే? హైదరాబాద్ లో మనకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరమ్మా. ఇక్కడ నీకు నేను, నాకు నువ్వు. ఎవరు రాకపోవడం ఏంటి? అదిగో. అప్పుడే కంపెనీ గారు దొడ్లో పెట్టేసుకున్నాడు. వీడు గడ్డి తినే కేసే. ప్రసాద్ గారు, ఎండి ప్రసాద్ గారు, ఎండి ప్రసాద్ గారు, ఎండి ప్రసాద్ గారు. ఏంటిదంతా? ఏదో మా సంతోషం కోసం సార్. నువ్వెవరు? నా పేరు మల్లేషు, యూనియన్ లీడర్ని సార్. చూసావా, నువ్వు కాకుండా నలుగురి పని చెడగొట్టి ఇక్కడ షో చేస్తున్నావు. నాకు ఇలాంటి నచ్చవు, వెళ్ళండి. ఏంటమ్మా చూస్తున్నావు? ఇల్లు బాలేదా? బ్యూటిఫుల్ డాడీ, కానీ అమ్మ ఫోటో ఎక్కడ పెట్టాలా అని చూస్తున్నా. ఓ అదా. యా, that's the right spot. హలో. హలో డాక్టర్ సుబ్రహ్మణ్య గారండి? నేనే. ఏంటో శాస్త్రి? ఏం లేదండి. ఏం లేదా, ఫోన్ ఏం చేసావా? పెట్టాయి. అయ్యా ఉండవయ్యా, మీరు ఊరిగా జోకులేస్తారు. ఈ మధ్య నాకు ఏ ఒక్క వస్తువును చూసినా రెండు కింద కనిపిస్తున్నాయండి. మొన్నటికి మొన్న
ఒక వివాహానికి వెళ్ళాను. ఒక పెళ్లి కూతురు కూతురుంది. ఒక పెళ్లి కూతురు ఇద్దరు పెళ్లి కూతురులా కనిపించి వాళ్ళతో నేను ఇదేమిటంటే ఇద్దరు పెళ్లి కూతురులని అడిగాను. చిత్తకొట్టు వదిలిపెట్టారు. ఏమైనా సరే దీనికి కాస్త వైద్యం చేయాలండి. అంటే అన్ని రెండు రెండుగా కనిపిస్తున్నాయా? ఒక కన్ను తీసేస్తే అంతా సర్దుకుంటుంది. మా డిస్పెన్సరీకి వచ్చాయి. ఏంటలా చూస్తున్నావు? భార్గవ శాస్త్రి సంభావన లేకుండా అక్షంతలు కూడా వేయడు. వైద్యం మాత్రం ఫ్రీగా చేయించుకోవాలంటాడు. బాగా ఇచ్చాను కదా. ఇచ్చారండి. అది మరి చాలా బాగుంది. అమ్మాయి సీత, అన్నయ్య గారు. ఏంటమ్మా ఏం చేస్తున్నా? అబ్బే ఏం లేదు, ఊరికే. రాఘవ ఎక్కడా? ఆయన పైన గదిలో ఉన్నారు. ఓ, వాడి గదిలో ఉన్నాడా? ఏంటి షీల్డ్స్ చూసి అంత మురిసిపోతున్నావు? పెంచిన కొడుకు ఇంత ఆనందపడుతున్నావు అంటే అసలు కొడుకు అయితే ఇంకెంత ఆనందపడేవాడు. సుబ్రహ్మణ్యం, నోరు జారుకు. నేను పంచిన రక్తం మట్టి పాలైంది. ఆ మట్టిలో దొరికిన మాణిక్యంలా నా ఆనందం. ఈ కాలేజ్కి ఒక ట్రెడిషన్ ఉంది. యాన్యువల్ డే రోజున క్లాక్ టవర్ రన్ ఈవెంట్ జరుగుతుంది. ఆ క్లాక్ 12 అవగానే 12 గంటలు కొడుతుంది. మొదటి బెల్ కొట్టగానే రేస్ మొదలుపెట్టి 12వ బెల్ కొట్టేలోపు ఈ మెయిన్ బిల్డింగ్ చుట్టూ ఒక రౌండ్ పూర్తి చేయాలి. మా ఫైనల్ ఇయర్లో ఆ రేస్లో నేనే గెలిచాను. కమ్ ఆన్ డాడ్, ఇంట్లో ఒక్కసారి మెట్లకి దిగితేనే మీకు ఆయాసం వస్తుంది. ఈ బిల్డింగ్ చుట్టూ తిరిగాని చెప్తే నేనెలా నమ్ముతాను? నమ్మవా? రా చూడు, ఏజీవి ప్రసాద్ 1983. ఓకేనా? వావ్, అమేజింగ్. టఫ్ జాబ్. Hey. తర్వాత ఎవరు చేయలేదనుకుంటా. డాడ్, నాది చిన్న డౌట్. అది నిజంగా మీ పేరేనా? హే, నేనేరా. పద. Come. ఇదేనమ్మా మీ అమ్మ క్లాస్ రూమ్. డాడీ, అమ్మ గుర్తొచ్చిందా? పద. కమ్ ఆన్, బీ ఫాస్ట్. 12 అవుతుంది. డాడీ, అతనెవరో మీలాగా బిల్డింగ్ చుట్టూ పరిగెత్తడానికి రెడీ అవుతున్నాడు. పరిగెత్తలేడు. పరిగెత్తుతాడు. ఎవ్రీ సండే చూస్తున్నాను. వీడు ఎప్పుడు పరిగెత్తాలి? లేదు, పరిగెత్తుతాడు. పందెమా? 5 రూపీస్. ఓకే. ఓకే. It. Dad, you're the best. Nobody can beat your record. No. Every record is meant to be broken. ఈ రన్ కంప్లీట్ చేయడానికి కావాల్సిన స్ట్రెంగ్త్ ఇతనిలో ఉంది. నేను గెలవగలనని నాకంటే మీ అమ్మకే ఎక్కువ నమ్మకం ఉండేది. అదే నన్ను గెలిపించింది. అలాగే ఇతని మీద నమ్మకున్న వాళ్ళు పక్క నుండి ఎంకరేజ్ చేస్తే డెఫినెట్గా గెలుస్తాడు. పద. ఎవరో సెల్ ఫోన్ పోగొట్టుకున్నట్టున్నారే. సెల్ ఫోన్ బాగుంది, సిమ్ కార్డ్ తీసేసి వాడేసుకుందాంలే. రే, పెద్ద అయితే నువ్వు పెద్ద దొంగ అవుతారా? ఇప్పుడు కాకపోతేగా రేపు ప్రిన్సిపల్ ఆఫీస్లో హ్యాండ్ ఓవర్ చేద్దాం. దానందు. నన్ను దొంగ అంటావా? చెప్తా. హలో. రేయ్, అమ్మాయిలా మాట్లాడరా. హలో. Yeah, is Anand home? No, he home.
హూ టాకింగ్? ఓ యు డోంట్ నో ఇంగ్లీష్? ఎవరమ్మా నువ్వు? నేను కలిస్మా కపూర్ని. కలిస్మా కపూలా? ఆనంద్ వస్తే నేను ఫోన్ చేసి నేను చెప్పండి ఆంటీ. ఓకే బాయ్. దొంగముండ. ఓకే బాయ్ బాయ్. ఓకే బాయ్. ఎదురా ఏంటది? సెల్లమ్మా ఇవ్వు. సెల్లా? సర్లే బాయ్. ఓకే బాయ్. రండి. ఎవర్రా అమ్మాయి? అమ్మాయా? ఇందాక ఫోన్ చేసింది, నేను ఎత్తాను కనుక సరిపోయింది. అదే మీ నాన్నగారు తీసుంటే ఇంకేమైనా ఉందా? ఆ అమ్మాయి నాకు ఫోన్ చేయడం ఏంటమ్మా? ఓహో, అంత గుర్తుకు రాని పిల్ల నిన్ను ఫోన్ చేయమని ఎలా చెప్పింది? ముద్దు కూడా పెట్టింది నాకు. ముద్దు పెట్టిందా? పేరేమైనా చెప్పిందా? చెప్పింది, కలిస్మా కపూల్ అంట. కలిస్మా? ఆగా కలిస్మా అందా కరిష్మా అందా? కలిస్మా కపూల్. ఎక్కడికి రా? కలిస్మా కపూల్ ని తీసుకొస్తా. ఎక్కడికమ్మా కలిస్మా? అభిషేక్ బచ్చన్ ఇంటికా? పద. ఇదిగో వీడే కలిస్మా కపూల్. ఎరా నువ్వే కదా ఫోన్ చేసింది? ఇక్కడ దెబ్బ తగిలింది ఆంటీ. పదండ్రా. మిమ్మల్ని ఏంటి గుర్తుపట్టలేదా? సెల్ ఫోన్, రెడ్ క్యాప్, సీతని. క్లాస్కి టైం అవుతోంది, నేను వెళ్ళాలి. వెళ్ళి పని చూసుకో. కాలేజ్కి కొత్తగా వచ్చావా? అవును. అందుకా ఆనంద్ని పలకరించావు. పలకరిస్తే తప్పేంటి? అతను అమ్మాయిలతో మాట్లాడ్డులే. అదేంటి, ఏమన్నా కాంప్లెక్సా? అతని గర్ల్ ఫ్రెండ్స్ లేరా? ఉన్నారు, కానీ అంతా బిలో 10 years చిల్డ్రన్. ఓ వాళ్ళ, నేను చూశాను. ఆ పిల్లలే ఆడినా పాడినా వాళ్ళతోనే. నేను అతన్ని ఫస్ట్ టైం చూసినప్పుడే అనుకున్నాను ఇంట్రెస్టింగ్ పర్సన్ అని. నాతో అతను మాట్లాడేలా చేస్తాను. చూస్తారా వచ్చి? ముందు నువ్వు సక్సెస్ అవ్వు, అలాగే వచ్చి చూస్తాం. అందరూ బాతులో నడవండి. ఏయ్ ప్రాపర్గా సర్వ్ చేయి. సర్వ్ చేయడానికి నేను ఏమన్నా సర్వర్నా? ఆడు నడవండి. ఏంటి ఏమనుకుంటున్నావు నీ గురించి? ఏదో తెలిసినవాడు కదా అని పలకరిస్తే పట్టించుకోకుండా వచ్చేసావే. ఏంటి పట్టించుకునేది? నేనేమే నీ బాయ్ ఫ్రెండా? ఆహా, పట్టించుకొని వాడివైతే ఆ రోజు దొంగ వెంట పడి నా సెల్ ఫోన్ నాకెందుకు తెచ్చిచ్చావు? ఆ సెల్లో మీ అమ్మ వాయిస్ ఉందని ఏడ్చావు కదా. ఓ అంతేగాని ఒక ఫ్రెండ్ అడిగిందని కాదా? భలే దానివే. ఒకసారి ఫోన్లో మాట్లాడావు, ఇంకోసారి సెల్ ఇస్తే థ్యాంక్స్ చెప్పావు, మూడోసారి కాలేజీలో కనపడితే హలో ఫ్రెండ్ అని నేను చెప్పాలా? సారీ, మందా టైప్ కాదు కానీ వెళ్ళి పని చూసుకో. రే మళ్ళీ అరవండ్రా, ఈసారి చాక్లెట్స్ కొనిపెడతాడు. ఏయ్ చూడ్డం కాదు, దమ్ముంటే నాతో అడిగేలు. ఆడపిల్ల చేతిలో ఓడిపోతానని భయమా? ఆడవాళ్ళ మీద గెలవడం పెద్ద గెలుపు అనిపించుకోదమ్మా. కబుర్లు చెప్పి తప్పించుకోకు. కమ్ ఫర్ ఎ షూట్ అవుట్ విత్ మీ. బాస్కెట్ లో బాల్ 3 times వేయాలి. 3 times. 3 times. ఓడిపోతే ఓకేనా? ఓకే. ఆనంద్, ఇది మిస్ అయిందనుకో, రేపు కాలేజ్ అంతా నిన్ను బాతు బాతు అంటారు. ఆనంద్, ఇదే లాస్ట్ టైం. ఇది మిస్ అయిందనుకో, చూడు రేపు టీవీలో నీ గురించి చెప్తారు. నమస్కారం, ఈ రోజు వార్తల్లో ముఖ్య అంశాలు. ఆనంద్ గారికి బాతు అని ముద్దు పేరు పెట్టారు. ఆనంద్ జాగ్రత్త, ఓడిపోతే బాతులా నడవాలి.
బెస్ట్ ఆఫ్ లక్. ఇదిగో బాతుల్లో ఆడ మగ రెండు ఉంటాయి. ఇప్పుడు నువ్వు ఓడిపోయావు అనుకో, ఆడబాతు వెనకాల చాలా బాతులు వస్తాయి. రా సీతు బాతులా నడు. చూడండి, ఇది చాలా కష్టమైన ఈక్వేషన్. పైగా ప్రతి సంవత్సరం ఈ ఈక్వేషన్ ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. అందుకని మీరందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా మీ బుక్స్లో నోట్ చేసుకుని ఇంటికి వెళ్ళి బట్టి పట్టండి. ఓకేనా? పడతాం కానీ బట్టి నీ దగ్గర అగ్గిపెట్టి ఉందా? మిస్టర్ తాడిబాబు, నేను చెప్పేది కష్టపడి చదివే స్టూడెంట్స్కి రా. 7 సంవత్సరాల నుండి సోమవారపోతులా ఇదే బెంచ్లో ఇదే క్లాస్లో ఉంటున్నా నీలాంటి వాడి కోసం కాదు. కష్టపడి చదివి ఈ సంవత్సరం ఉన్నా పాస్ అవుతాం కానీ సూరిబాబు, నేను క్వశ్చన్ వేస్తాను, నువ్వు దానికి సమాధానం చెప్పరా చూద్దాం. ఏంట్రా తాడిబాబు, యూనివర్సిటీ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ సెట్ చేసి నాకే క్వశ్చన్ వేసేంత పెద్దడు అయిపోయారు నువ్వు. వేసుకోరు క్వశ్చన్. ప్రపంచంలో అన్నిటికంటే కష్టమైన పని ఏదో చెప్పరా. నువ్వు ఇంజనీరింగ్ పాస్ అవడం రా. అన్నిటికంటే కష్టమైన పని అది కాదురా. మరేంటో? ప్రపంచంలో అన్నిటికంటే కష్టమైన పని ఈ అగ్గిపెట్టిలోకి ఒక ఏనుగును తోయటం. అయితే అంతకంటే కష్టమైన పని ఇంకోటి చెప్పరా చూద్దాం. అదేంటో నాకు తెలియదురా, నువ్వే చెప్పే. ఒరే ఫూల్, అంతకంటే కష్టమైన పని ఇదే అగ్గిపెట్టిలోకి 2 ఏనుగులను తోయటంరా. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ. రే కొట్టుకుంది చాలు చేయవచ్చు. రే పాప. సార్ పార్సిల్. పార్సిలా? నాకేనా? కాదు, ఆనంద్కి సార్. ఆనంద్కా? ఇదిగో ఆనంద్, నీకేదో పార్సిల్ వచ్చిందంట చూడు. ఇదిగో ఆనంద్, పార్సిల్ మెల్లగా ఓపెన్ చేయి. అందులో ఏమన్నా బాంబు ఉంటే మనందరం పార్సిల్ అయిపోతాం. బాతు మన ఆనంద్ గడ్లో ఉందట్రా. ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యండి. తర్వాత ఏముంది? బాతు పార్సల్ నుంచి బయటికి రాగానే క్లాస్ లో అందరూ గొల్లుమన్నారు. ఆనంద్ షేమ్ అయిపోయాడు. అవునా సీతు? ఏయ్ దా 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 దా, నీకు అసలే బ్రెయిన్ తక్కువ అమ్మా. అటు పరిగెట్టావంటే కూర్చోను, అక్కడ కీమా అయిపోతావు. దా 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 దా. అమ్మో ఎంత వెయిట్ ఉన్నావే. వెయిట్ కాదు, హెడ్ వెయిట్ కదా. పేరు కూడా రాసింది కదా, అంత ఫోజ్ ఎందుకే నీకు? ఆనంద్ దా ఆ ట్యాగ్ తీసేయ్. నో ఆనంద్ ఆ ట్యాగ్ తీయమని చెప్తున్నాను. అస్సలు దీను. ఏంటమ్మా ఒళ్ళంతా వెచ్చగా ఉంది. రే రే గుడ్డురా. రే సీతు గుడ్డు పట్టింది. రే గుడ్డు గుడ్డు. సీతువే కదా పెట్టింది. తొందరగా పొదుగమ్మా, మాకు బుల్లి సీతుని చూడాలని ఉంది. సీతక్క, ఏంటి? నువ్వెందుకు టెన్షన్ పడతావు? ఆనంద్కి వాళ్ళ నానంటే భయం. ఆయనకి ఫోన్ చేస్తానని చెప్పు, వెంటనే ట్యాగ్ తీస్తాడు. వాళ్ళ నాన్నంటే అంత భయమా? అంత కాదు, ఇంత భయం. హలో ఆనంద్, లెటర్ ఫర్ యూ. చదువు. గౌరవనీయులైన రాఘవయ్య గారికి మీ కాబోయే కొడలు సీతు రాయనది. ఆనంద్ నేను గత 5 నెలలుగా పిచ్చగా ప్రేమించుకుంటున్నాం. అతనికి నా మీద ఎంత ప్రేమంటే తన దగ్గరున్న బాతు కూడా నా పేరు పెట్టుకున్నాడు. మా ప్రేమ విషయం మీకు చెప్పడానికి మీ అబ్బాయి భయపడుతున్నాడు. మీరు పెద్ద మనసు చేసుకుని మా పెళ్లి చేస్తే మాకు పుట్టబోయే బిడ్డకి మీ పేరే పెట్టుకుంటాం. ఇట్లు సీతు. ఇది జిరాక్స్ కాపీ. ఒరిజినల్ కాపీ ఆల్రెడీ మీ నాన్నగారికి పోస్ట్ చేసేసాను. ఇట్స్ ఆల్రెడీ 11:30. పోస్ట్ వచ్చే టైం ఏందనుకుంటా. గో గో ట్రై యువర్ లక్. yes త్వరగా వెళ్ళు, మీ డాడీ చూస్తేనే పని అవుట్. ఇప్పుడు సిమెంట్ తక్కువ.
పర్లేదు కదా పద. ఏంట్రా అలా పరిగెత్తుకొస్తున్నావు? ఏం లేదమ్మా, లెటర్స్ ఏమైనా వచ్చాయా? అదిగో ఆ టేబుల్ మీద పెట్టాను. మోసం చేసింది స్టూపిడ్. హలో, నీకు నేను స్టూపిడ్లా కనిపిస్తున్నానా? నేను పోస్ట్ చేసింది మీ ఇంటికి కాదు, మీ నాన్నగారి ఆఫీస్కి. ఆనంద్, ఆ సైకిల్ బ్రేక్ లేవు. బ్రేకులా? నా తలకాయ బ్రేక్ అయ్యేటట్టుంది. మళ్ళీ వచ్చేస్తాడు. పట్టుకోండి బాబు. గుడ్ మార్నింగ్ సార్. ఏం గుడ్ మార్నింగ్ అయ్యా బాబు. నమస్తే బాబు, పని మీద వచ్చారా? కాదు, సైకిల్ మీద వచ్చాను. నాన్నగారు ఉన్నారా? ఉన్నారు బాబు, కానీ మామూలుగా లేరండి. అందరి మీద ఓ మండి పడిపోతున్నారు. దేనికి? దేనికేంటండి, కొత్తగా పనిలో చేరిన కుర్రాడు టెలిఫోన్ ఆపరేటర్కి ప్రేమలేఖ రాశాడు. వాడిని ఎడంకాలతో తన్ని కుడి చేత్తో ఊస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చి బయటికి పంపించారు. ఈ ప్రేమలేఖలు కొడబెట్టు కానీ చాలా ఇబ్బంది అయిపోతుంది. అయిపోయింది. ఏమిటి ఇలా వచ్చావు? ఏం లేదు, ఊరికే చూసి వెళ్దామని వచ్చాను. ఊరికే చూసి వెళ్దామని వచ్చావా? డబ్బులు ఏమన్నా కావాలా? సార్, బాబు డబ్బులు కావాలట, ఇవ్వు. ఓకే సార్. ఎంత కావాలో తీసుకో. థ్యాంక్స్ నాన్న. బాబు దా, 5,000 సరిపోద్దా? ఎంతో కొంత ఇవ్వండి, పర్లేదు. థ్యాంక్స్. ఓకే. మాకుంచు. నన్ను బురదలో పడేస్తావా? నీ జీప్ని గ్యారేజీలో పడేలా చేస్తాను చూడు.
ఆనంద్ ప్లీజ్. సార్ టాయిలెట్. అందుకే నీళ్ళు ఎక్కువ తాగద్దనది. ఆనంద్ నీతో మాట్లాడాలి. ఆనంద్ 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 ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ఆనంద్. ఇందులో నా తప్పేం లేదు ఆనంద్. నా మాట ఒక్కసారి విను ప్లీజ్. ఆనంద్ ఆనంద్ ప్లీజ్ ఆనంద్ ఒక్కసారి నా మాట విను. వై డోంట్ యు అండర్స్టాండ్? నేను చేసిన తప్పే, కానీ నేను అది కావాలని చేయలేదు. ప్లీజ్ ఆనంద్ అర్థం చేసుకో. అయినా జీప్లో నందు ఉందని తెలిస్తే అలా చేసేదన్నా? చెప్పు, అంత రాక్షసులా కనపడుతున్నానా? నా గురించి నీకు తెలీదా? ఇన్నాళ్ళ మన ఫ్రెండ్షిప్ లో ఇదేనా అర్థం చేసుకుంది? హలో మేడం. అబ్బా నువ్వు ఉండవయ్యా. చూడు, నువ్వు నన్ను నేర్పించావు, నేను నిన్ను నేర్పించాను. టిట్ ఫర్ టాట్ అని సరిపెట్టుకోవాలి కానీ సీరియస్ గా తీసుకుంటే ఎలా? ఫర్గెట్ ఇట్ యార్. లండన్ లో అయితే ఫ్రెండ్స్ కి సారీ చెప్పగానే ఎక్స్క్యూజ్ చేసేస్తారు. చూడు సీతు, ఈ విషయం గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు. నువ్వు వెళ్ళొచ్చు. నేను వెళ్ళను. సీతు నా మాట విని వెళ్ళిపో. నేను చేసిన తప్పని నేను ఒప్పుకుంటున్నప్పుడు ఎక్స్క్యూజ్ చేయడానికి నీకేంటి ప్రాబ్లం? ప్రాబ్లం అక్కడ కాదమ్మా, ఇక్కడ. సారీ తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళమ్మా. ఏదైనా ఎంతసేపు వస్తారా రా. నమస్కారం ఆనంద్ బాబు. నమస్కారం శాస్త్రి గారు, బాగున్నారా? బాగానే ఉన్నాను నాయన. ఎక్కడికి వెళ్తున్నావని అడగకూడదు, కాకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావని అడగకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నాకు తెలియదు కాబట్టి ఎక్కడికి వెళ్తున్నావు? కాలేజ్కి వెళ్తున్నాను. కాలేజీకేనా? కాలేజీ పేరు చెప్పి ఎక్కడైనా గర్ల్ ఫ్రెండ్స్ అది అబ్బబ్బా, అలాంటిదేం లేదండి. ఏమైనా ఉంటే నా చెవులో పడాయి, నేను మీ నాన్నగారు చెవులో పడేస్తా. ఇలా ఉన్నవి లేనివి కల్పించి చెప్తే మీకు వినడానికి చెవులుండవు. జాగ్రత్త. ఓహో, మంచి గిఫ్ట్ ఇచ్చాడు కుర్రోడు. నమస్కారం అండి రాఘవయ్య గారు. రండి శాస్త్రి గారు, కూర్చోండి. నేను ఎక్కడున్నాడా? బాగున్నారా శాస్త్రి గారు? బాగున్నాడు కనుక ఆయన ఇక్కడికి వచ్చాడు, లేకపోతే ఆయన చూడడానికి మనం వెళ్ళేవాళ్ళం కదా. ఏమిటి, ఏదైనా పని మీద వచ్చారా? పని అంటే ఏం లేదనుకోండి. అయితే బయలుదేరండి, ఇంకెందుకు. నువ్వుండు, ఆయన చెప్పని. అయ్యా, సుబ్రహ్మణ్యం గారికి నేనంటే చాలా చులకన భావం ఉన్నట్టుంది. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తమకు తెలుసు కదా. మా తాతగారు 1000 పెళ్లిళ్ళు చేశారు, మా నాన్నగారు 900 పెళ్లిళ్ళు చేశారు, నేను 1000 నిశ్చితార్థాలు 500 వివాహాలు చేశాను. 1000 నిశ్చితార్థాలు 500 వివాహాలు అయితే మరి బ్యాలెన్స్ 500? అబ్బా, ఈ లాజికల్కేం లోపం లేదు. అయ్యా, నాకు తెలియకడుగుతాను, రాజకీయ నాయకులు మంత్రులు ప్రతి చోట ఒక రాయి వేసి శంకుస్థాపనలు చేస్తున్నారు. రాయి వేసిన ప్రతి చోటను ప్రాజెక్టులు ఫ్యాక్టరీలు కట్టించేస్తున్నారా? ఆ విషయం వాళ్ళు అడగరే? లోకువ అండి, మేమంటే లోకువ, మా కర్మ. మా వాడి మాటలకేం గాని మీరు చెప్పండి. అయ్యా, అమృత ఘడియలు దాటక ముందే అసలు విషయం చెప్తాను. మన అబ్బాయి ఆనంద్ బాబుకి అద్భుతమైన సంబంధం చూశారనుకోండి. ఏమండోయ్, సంబంధం అంటే అల్లాటప్ప సంబంధం కాదు, కత్తి లాంటి సంబంధం అండి. ఆ మాట అనాల్సిందే మేము. చూడండి, డిగ్రీ పూర్తయ్యే వరకు మా వాడికి పెళ్లి చేసే ఆలోచన లేదని చెప్పాను కదా. అవునయ్యో, నేను కూడా మా అమ్మాయి పెళ్లి ఎందుకు చేయలేదు తెలుసా? అబ్బాయి దొరికిండు. అయ్యా, ఇది కలికాలం విషయం తమరు మర్చిపోతున్నారు. వీలైనంత త్వరలో పిల్లల పెళ్లిళ్ళు జరిపించకపోతే వాళ్ళు వెళ్ళి ప్రేమ గొత్తులో బళ్ళున పడుతున్నారు. శాస్త్రి గారు, మా వాడు అందరూ లాంటి వాడు కాదు. డైమండ్. చదువులోనే కాదు, క్యారెక్టర్లోనూ ఫస్ట్. అమ్మా, నా టైం బ్యాడ్ గా ఉన్నట్టుంది. ఈసారి మంచి శకునం చూసుకుని వస్తాను, ముఖ్యంగా ఈ సుబ్రహ్మణ్య గారు లేనప్పుడు. అన్నయ్య గారు, ఆయన అంటే మీకు ఎందుకు అంత కోపం? నా పెళ్లి చేయించింది వాడే. Now we are announcing the results of the Rangoli competitions. Third prize winner is Miss Kavya.
Second prize winner is Miss Neha. And winner of the first prize is Miss Seetu. అందరూ రకరకాల రంగవల్లులు వేస్తే సీతు మాత్రం తనకు జన్మనిచ్చిన అమ్మ రూపాన్ని రంగుల్లో తీర్చిదిద్దింది. అందుకే మొదటి బహుమతి అందుకుంటుంది. హాయ్, కంగ్రాచులేషన్స్. హలో, కంగ్రాచులేషన్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఆనంద్. ఈ సంతోషం నేను ప్రైజ్ గెలిచినందుకు కాదు, నువ్వు నాతో మాట్లాడినందుకు. థ్యాంక్ యూ. అవును, అందరూ కాంపిటీషన్లో చార్మినార్నో తాజ్మహల్నో వేస్తే నువ్వేంటి మీ అమ్మ బొమ్మ వేసావు? అన్ని ప్రేమల కంటే అమ్మ ప్రేమ గొప్పదంటారు, కానీ నాకు ఆ అదృష్టం నా చిన్న వయసులోనే దూరమైంది. నాకు మా నాన్నకి నేను తప్ప మాకెవరూ లేరు. మా అమ్మ చదివిన ఈ కాలేజ్లో నేను చేరింది ఆమె జ్ఞాపకాలతో చదవాలని. మా అమ్మ కూర్చున్న బెంచ్లో కూర్చుంటున్నాను, మా అమ్మ ఆడుకున్న గ్రౌండ్లో ఆడుకుంటున్నాను. ఇన్ఫ్యాక్ట్ మా అమ్మ జ్ఞాపకాలతోనే ఈ కాలేజ్లో గడుపుతున్నాను. హే, నాకు ఇలా ఏడ్చే సీతు కంటే నవ్వుతూ ఏడిపించే సీతు అంటేనే ఇష్టం. ఓకే, నాకు మాత్రం ముద్దు పెట్టే సీతు అంటేనే చాలా ఇష్టం. ఆనంద్, లీవ్ ఇట్, లెట్స్ గో. ఎక్కడికి వెళ్ళేది? మొన్న తప్పించేసుకున్నావు, ఇవాళ మాత్రం తప్పదు. ముద్దు పెట్టించుకోకుండా వదలను. ఏట్రా, సీతు ఫీల్ అవుతుందా? ఇందులో ఫీల్ అవడానికి ఏముంది? 2 చేతులు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నట్టే ముద్దంటే 4 పెదాలు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటాం. పెట్టేయమ్మా ముద్దు. ఆడేమనుకోలే. క్లాక్ టవర్ కింద ఉన్న బోర్డు విన్నర్ పేరు లేకుండా ఖాళీగా పడుంది. మీకు దమ్ముంటే దాని మీద ఎక్కడానికి ట్రై చేయండి. వెళ్ళండి, గో గో. రేపు రన్ లో చెప్తాను నీ సంగతి. మీకేనా చెప్పేది? ఐసా గో గో అని ఆడి చెప్పండి. ఇంకా నిలబడతారేంటి? ఆనంద్, వాడు అసలే మంచోడు కాదు. వాడితో నీకెందుకు గొడవ చెప్పు? ఈ క్లాక్ టవర్ రన్లో వాడు గెలవకూడదు, నువ్వే గెలవాలి. 20 సంవత్సరాల క్రితం మా అమ్మ ప్రేమ మా నాన్నని గెలిపించింది. ఇప్పుడు నా ప్రేమ నిన్ను గెలిపిస్తుంది. నువ్వే గెలుస్తావు. మీరెంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న మన కాలేజ్ క్లాక్ టవర్ ఈవెంట్ స్టార్ట్ అవబోతోంది. లాస్ట్ 2 minutes లెఫ్ట్ ఫర్ ద రేస్. ఆ క్లాక్ 12 గంటలు కొట్టే లోపు ఈ మెయిన్ బిల్డింగ్ చుట్టూ ఒక రౌండ్ పూర్తి చేసి ఈ ఫ్లాగ్ ఎగరేసిన వాడే విన్నర్. రేయ్, లండన్ పాప ఏలూపింది కదా అని నువ్వు ఊగిపో, మాకు డెఫినెట్గా ఓడిపోతావు.
వెళ్దామమ్మా. ఏంటమ్మా అలా ఉన్నావు? ఎప్పుడు ఏ విషయం నా దగ్గర దాయని నువ్వు ఇప్పుడు దాయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందా అని. దాయాలని కాదమ్మా, కానీ ఎలా చెప్పాలా అని. ఆ అమ్మాయి చాలా మంచిదమ్మా, మా కాలేజీలోనే చదువుతుంది. ప్రేమిస్తున్నావా? తనని చూస్తే నువ్వు తప్పకుండా ఇష్టపడతావమ్మా. ఆ అమ్మాయి అలాంటిది. కావాలంటే చూడు, ఇదిగో. ఇది వాళ్ళ అమ్మ బొమ్మ. ఇది వేసి తను మా కాలేజ్ తరఫున ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుంది. సీత, ఏమిటి చూస్తున్నావు? అది 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 ఏం లేదండి. నా జీవితంలో నేను ఒకే ఒకసారి తల వంచాను, అది నీ మెడలో తాళి కట్టడానికి. కానీ నీ కూతురు నన్ను జీవితాంతం తలెత్తుకునేవ్వకుండా చేసింది. దాని జ్ఞాపకాలు నన్ను వెంటాడకూడదని, అది చేసిన అవమానాన్ని శివుడు విషాన్ని కంటలో దాచుకున్నట్టు నేను దాచుకోలేనని నీకెన్నోసార్లు చెప్పాను. నా మాటకు ఎంత గౌరవం ఇచ్చావో ఇప్పుడు తెలిసింది. ఈ దేశంలో పుట్టిన ఆడది భగవంతుడి కంటే భర్తకే ఎక్కువ గౌరవిస్తుందంటారు. అది అబద్ధమని నువ్వు రుజువు చేశావు. ఎందుకండి చనిపోయిన దాని మీద అంత కోపం? నేనింకా బ్రతికే ఉన్నానుగా. హలో ఆనంద్, సీతు వాళ్ళ అమ్మ ఫోటో చూడగానే నాన్నగారికి అంత కోపం ఎందుకు వచ్చిందమ్మా? ఇది ఎవరనుకున్నావురా? ఈ ఇంటి దీపం, మా వరాల తల్లి. ఆయన్ని బాధ పెట్టి నాకు కడుపు కోత మిగిల్చి వెళ్ళిపోయింది. అసలు ఏం జరిగిందమ్మా? సీతు వాళ్ళ నాన్న ప్రసాద్ ఒకప్పుడు మన దగ్గర పనిచేసే గుమస్తా కొడుకు. అతను తండ్రి చనిపోతే మన ఇంట్లో పనిచేయడానికి వచ్చాడు. ఎరా, చదువుకుంటావా పని చేస్తావా? చదువుకుంటానండి. అయ్యా, వాడి చిన్నపిల్లాడు, వాడికేం తెలీదు. ఏదైనా పనిపించండి అయ్యా. ఏ వయసులో చేయాల్సిన పని ఆ వయసులో చేయాలి.
వీడిని నేను చదివిస్తాను. అలా అతన్ని చదివించి పెంచి పెద్దవాడిని చేసి ఆఖరికి పెళ్లి సంబంధం కూడా నిశ్చయిస్తే మొట్టమొదటిసారి ఆయనకు ఎదురు తిరిగాడు. నాకు తెలియకుండా నా పెళ్ళెందుకు నిశ్చయించారు సార్? నువ్వు ఎక్కడ చదవాలో ఏం చదవాలో నిన్ను సంప్రదించే చేశానా? అది చదువు, ఇది జీవితం సార్. నేను మాట ఇచ్చేశాను. మీ మాట కోసం ఇష్టం లేని అమ్మాయిని పెళ్లి చేసుకుని జీవితాంతం బాధపడమంటారా? అసలు అమ్మాయిని చూడకుండా ఇష్టం లేదని ఎలా చెప్తున్నావు? నేను వేరే అమ్మాయిని ఇష్టపడుతున్నాను కనుక. ఎవరు అమ్మాయి? మీనాక్షి. ఆ మాటలకు మీ నాన్నగారికి కోపం వచ్చింది. నమ్మక ద్రోహాన్ని క్షమించలేనని మీనాక్షిని ఒప్పించి వేరే పెళ్లి నిశ్చయించారు. కానీ పెళ్లి పందిట్లో నుంచి అది మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయింది. ఏది పీడకలిని మేం మర్చిపోయామో దాన్ని మళ్ళీ నువ్వు గుర్తు చేస్తావు అనుకోలేదు. ఆ ప్రసాద్ నీడ కూడా ఈ ఇంటి మీద పడడం మీ నాన్నగారు భరించలేరు. హలో, అమ్మమ్మ తాతయ్య ఉన్నారని నాకెందుకు చెప్పలేదు డాడీ? మనల్ని మర్చిపోయిన వాళ్ళ గురించి మనమెందుకమ్మా గుర్తు చేసుకోవడం? ఉండి లేనట్టుండే బంధువుల వల్ల జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. ఆ బాధని మీ అమ్మ నేను అనుభవించాం. అది నీకు రాకూడదనే చెప్పలేదు. మీ నాన్నతో చెప్పే వచ్చావా? మీరు ఇష్టపడితే మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చాను. ఈ ఆలోచన నీదా మీ నాన్నదా? నాదే. ఈ దేశంలో ఆడపిల్లని కన్నా ఏ తండ్రైనా మగపిల్లడింటికి రావడం ధర్మం అనుకుంటే వచ్చి మీ నాన్న కాళ్ళు పట్టుకోమంటావా? రేపు ఎలాగో మీ వయసులో సగం ఉన్న అల్లుడి కాళ్ళు కడుగుతారు. సాంప్రదాయం పేరుతో ఆ పని చేయగలేంది మీకంటే పెద్దవారు. మీ వల్ల కూతుర్ని దూరం చేసుకున్న మా నాన్నగారు కాళ్ళు పట్టుకోవడంలో తప్పే ఉందండి. మీ కూతురు చనిపోయిందని ఫోన్ చేస్తే నా కూతురు చచ్చి 20 ఏళ్ళయింది, ఇప్పుడు చచ్చిందెవరో నాకు తెలీదు అని ఫోన్ పెట్టేశాడు. ప్రేమాభిమానాలు లేని ఆ పెద్ద మనిషి కాళ్ళు కాదు కదా, కనీసం మొహం కూడా చూడలేను. అలా అనకండి సార్. దూరంగా నిలబడిన మనుషులు దగ్గర అవ్వాలంటే ఎవరో ఒకరు నడక ప్రారంభించాలి. అది మీరే ఎందుకు కాకూడదు? నీకోసం కాకపోయినా నా కూతురి కోసం నడుస్తాను. ఎన్ని వందల వేల మైళ్ళైనా నడుస్తాను. బట్ నేను నడవడానికి ముందు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు. నిన్ను ప్రేమించానని నా సీతు నాతో చెప్పింది. నా కూతుర్ని ప్రేమించానని మీ నాన్నతో నువ్వు చెప్పావా? లేదు, చెప్పవు, చెప్పలేవు. వద్దానంద్, నా కూతుర్ని మర్చిపో. ఒకనాడు మీ నాన్న మూలంగా మా ప్రేమకు నా భార్య ప్రాణాన్ని ఖరీదు కట్టాను. మళ్ళీ మీ ప్రేమకు ఎవరి జీవితాన్ని ఖరీదు కట్టాల్సి వస్తుందో వద్దా. I can't imagine that. I can't imagine that. సో 50% హ్యాపీ. మీ నాన్న డౌట్ అల్లా మా నాన్న ఒప్పుకోడానే కదా. అక్కడి నుంచే ట్రై చేద్దాం. ఎలా? ఈ డికాక్షన్ మా నాన్న, ఈ పాలు మీ నాన్న. ఇలాగే తాగితే చేదుగా ఉంటుంది. ఈ చక్కెర మన ప్రేమ. ఇప్పుడు తాగితే స్వీట్గా ఉంటుంది. వినడానికి చాలా స్వీట్ గానే ఉంది. రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది.
రేపు నువ్వు మా అమ్మని నాన్నని అంటే మీ అమ్మమ్మని తాతయ్యని ఓ రిసెప్షన్లో కలుస్తున్నావు. ఏయ్ ఇట్రా, సామాన్ లోపల పెట్టు. ఎవరమ్మా నువ్వు? నేను ఎవరా? ఎవరిదా సామాను? ఎవరో పాపమ్మ గారు తట్టండయ్యా, లండన్ నుంచి వచ్చారటండయ్యా, సామాన్ లోపల పెట్టమన్నారండయ్యా, పెడుతున్నానండయ్యా. హలో, హా రాజీ, నేనే సీతను మాట్లాడుతున్నాను. నేను లండన్ రావట్లేదే, ఇండియాలోనే ఉండిపోదాం అనుకుంటున్నాను. దేనికేంటి? డాడీ నన్ను చీట్ చేశారు. నాకు ఇక్కడ తాతయ్య అమ్మమ్మ ఉన్నారన్న సంగతి చెప్పనలేదు తెలుసా? వాళ్ళని నిన్ననే రాణిపల్లిలో చూశాను. నాకైతే వాళ్ళచ్చో తిరుమలలో పద్మావతి వెంకటేశ్వర స్వామి లాగా అనిపించారు. అందుకే వెంటనే మా తాతయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసా. సీత, ఇది వాళ్ళ అమ్మ కంటే 7 ఆకులు ఎక్కువే చదివింది. దాన్ని వెళ్ళిపోమని చెప్పు. నీకే చెప్పేది, నీకే చెప్పేది, వెళ్ళి చెప్పు. ఏంటి నాన్న, ఏం జరిగింది? ఎవరి మీద కోపట్టున్నారు? హే, ఈ అమ్మాయిని మనం ఆ పెళ్లిలో అదే నారాయణరావు గారి రిసెప్షన్లో చూసాం. అయినా ఇక్కడేం చేస్తోంది? ఏ మిస్టర్, మా రిలేషన్షిప్ నీకు తెలీదు. జస్ట్ వెయిట్. ఆగాల్సింది నువ్వు. వాడు ఇంటి యజమాని. ఇంట్లో మాట్లాడితే నేను మాట్లాడతాను, లేకపోతే వాడు మాట్లాడతాడు. దాన్ని వెళ్ళిపోమని చెప్పు. ఇదిగో పెద్ద అని చెప్పింది వినబడిందిగా, అర్థమైందా? కానీ బయలుదేరు. నో, వెళ్ళి పని చూసుకో. వెళ్ళు. నేను వెళ్ళను. సింహాద్రి, ఆ సామాన్ బయట పెట్టవయ్యా. ఇదిగో ఆ టాక్సీ ఆపండి. ఏంటి కూర్చుండిపోయావు? బయటికి వెళ్ళా. నేను ఇక్కడికి వెళ్ళటానికి రాలేదు, ఉండటానికే వచ్చాను. అయ్యారు, సామాన్ లోపల పెట్టమంటారా బయట పెట్టమంటారా? అర్థమైందా? అర్థమైంది. వెళ్ళమంటున్నారుగా, వెళ్ళిపో. 20 ఏళ్ళు మీ అమ్మ కోసం ఏడిచాను, ఇంకో 20 ఏళ్ళు నీ కోసం ఏడవాలా? నాకంత ఓపిక లేదమ్మా, వెళ్ళిపో, వెళ్ళమ్మా. మా నాన్నతో గొడవ పడొచ్చేసాను. ఇప్పుడు మీరు కూడా నన్ను వెళ్ళిపోమంటే నేను ఎక్కడికి పోను? మీ అమ్మలాగే రోడ్డు మీద కనపడిన వాడితో లేచిపో. ఏమండి, తప్పు వాళ్ళ అమ్మ నాన్న చేస్తే దీన్ని ఎందుకు తిడుతున్నారు? వయసు వచ్చిన ఆడపిల్ల, ఊరు గాని ఊరు వచ్చింది. ఉన్న పలానా దాన్ని బయటికి పోమంటే ఎక్కడికి పోతుంది? నేను నచ్చ చెప్పి పంపిస్తాను, మీరు ఇక దాన్నే అనకండి. మీ కోపం వచ్చే పని నేనేది చేయను. నన్ను పంపించేద్దామమ్మా. సీతు, ఎందుకు ఆ బొంగుమూతి? చెప్పాను కదా, మీ నాన్న పాలైతే మా నాన్న డికాక్షన్ అని. డికాక్షన్ కొంచెం ఎక్కువైంది అంతే, దాంట్లో షుగర్ వేస్తే సరిపోతుంది. దట్స్ ఇట్, ఎవ్రీథింగ్స్ గోనా బి ఆల్రైట్. కమ్ ఆన్ కమ్ ఆన్, cheer up cheer up. ఓసి పిచ్చి మొహమా, నువ్వెందుకు ఏడుస్తావు? ఈ ఇంట్లో ఏడవడానికి నేనున్నానుగా. నేను ఇక్కడికి వచ్చి తప్పు చేశానా అమ్మమ్మ? లేదమ్మా, నువ్వన్నా మాతో ఉండాలనుకుంటున్నాను. కానీ మీ తాతయ్య పట్టుదల మనిషి, ఆయన్ని మార్చడం అంత తేలిక కాదు, ఓపిక పట్టాలి. అమ్మో, ఆయన గదిలో లైట్ వెలిగింది. పదండి పద. ఏ సీతు, ఇంకా ఎంతసేపు ఇక్కడ? చేసుకున్న మేకప్ చాలు కానీ అవతల నాన్నగారు పూజ అయిపోయింది, ప్రసాదం తీసుకొని పద 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 పద.
ఏమిటి ఆడపిల్ల గోరింటాకు పెట్టావు? అమ్మా నువ్వేమన్నావని ఆయనకి అంత కోపం రావాలి? ప్రసాదం పెట్టమన్నావు, దానికి ఆయనకి మనసు రాలేదు. ఆయన మారతాడని నిన్ను ఇంట్లో ఉండమన్నాను. ఆయన మారడమ్మా, మారడు. నువ్వు వెళ్ళిపో, మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళిపో, వెళ్ళిపో. చేస్తున్న పని నీకేమైనా పిచ్చి పట్టిందా? ప్రసాదం పెట్టనందుకే చేయకాల్చుకోవాలా? రేపు ఆయన ఇంకేమని అంటారు, అప్పుడు ఎంతవరకు వెళ్ళిపోతావా? అవును, వెళ్తాను. నేను మొండిదాన్ని, మా తాతయ్య కన్నా మొండిదాన్ని, మా అమ్మ కన్నా మొండిదాన్ని. తాతయ్య ప్రసాదం పెట్టలేదని కాదు, అమ్మ ఇంట్లోంచి వెళ్ళిపోమన్నందుకే నేను చేయగాల్చుకున్నాను. ఏమిటండి ఇది? మనల్ని కాదనుకుని వెళ్ళిపోయిన అమ్మాయి కోసం మనం బాధపడ్డాం. మనమే కావాలనుకుని వచ్చిన పిల్లని మనం బాధపడుతున్నాం. వెళ్ళిపోమ్మా అన్నందుకే అది చేయి కాల్చుకుంది. రేపు నిజంగా ఏదన్నా అయితే ఆ పాప మందే అవుతుందండి. నీకు నేను మా అమ్మ కావాలి, కానీ నాకు మా నాన్న కూడా కావాలి. ఆ గదిలోంచి వస్తున్నారేంటి? అది ఫ్రిడ్జ్లో మంచినీళ్ళు అయిపోయాయి, ఆ గదిలోకి వెళ్ళి తాగొస్తున్నాను. నాన్న ఫోన్ ఎత్తండి. నాన్న ఫోన్ ఎత్తండి. ఏం డాడీ, ఫోన్ చేయదని చెప్పాను కదా. ఇక్కడ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. తాతయ్య అమ్మమ్మ నన్ను మహారాణిలా చూసుకుంటున్నారు. అసలు నేను ఇండియా వచ్చింది మా ఫ్రెండ్ పెళ్లి చూడటానికి కాదు, తాతయ్య దగ్గర ఉండిపోవటానికి. దీపావళి పండగ నేను రాను. ఈ దీపావళికి నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే చేసుకుంటాను. అసలు తాతయ్య దగ్గరుంటే నాకు రోజు దీపావళే.
సీతు ఫోన్ ఎత్తమ్మా. 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 అయ్యో చిన్నమ్మ గారు, అది అయ్యగారు కుర్చీ. వాట్? అది అయ్యగారు కుర్చీ. ఆయన చూస్తే నిన్ను కోపడతారమ్మా. కొడతారా తాతయ్య? ఏంటి పండు కోసేద్దామనే? నీకు తెలీదేమో, ఈ ఇంట్లో పండిన మొదటి పండు మనమే తినాలమ్మా. అది నేను రాకముందమ్మా. ఏ చెప్పేది నీకే. సింహాద్రి, అయ్యా ఆ పండు కొయ్యి. అలాగేనయ్యా. ఆనంద్, నీ చేత్తో సీతుకి అందులో సగం వాడికి ఇవ్వు. దేన్నైనా సిరిసగం పంచుకునేది ఎవరు? భార్యాభర్తలు. ఏమిటి శాస్త్రి గారు, 6 మాసాల నుంచి ముహూర్తాలున్నాయి, కొడుక్కి పెళ్లి చేయండి అని తొందర పెట్టారు. తీరా ముహూర్తాలు పెట్టమనేసరికి పంచాంగం తెగ తిరగేస్తున్నారు. ఏమైనా? అయ్యయ్యో ఎంత మాట! ఎక్కడైనా సంభావన కోసం కక్కుర్తి పడతానేమో గాని తమ దగ్గర ఎందుకండి? అడగకుండానే ఇచ్చేటువంటి మహానుభావులు. తాతయ్య, ఏమిటమ్మా? అందరూ ఉన్నాం ఇక్కడ. మా నాన్న కూడా ఉంటే బాగుంటుంది. ఫోన్ చేసి పిలవనా? నువ్వు మీ నాన్నతో గొడవపడి వచ్చేసానన్నావు. ఉత్తిదే తాతయ్య, అలా చెప్తే గాని మీరింట్లోకి రానివ్వరని అబద్ధం చెప్పారు. మా నాన్న ఇక్కడే జాబ్ చేస్తున్నారు. రోజు ఇక్కడ ఏం జరుగుతోందో క్రికెట్ కామెంటరీ లాగా మా నాన్నకి చెప్తూనే ఉన్నా. మా నాన్న చాలా మంచివారు తాతయ్య. ప్రసాద్ చాలా మంచివాడు నాన్న. అమ్మ పోయినా రెండో పెళ్లి చేసుకోకుండా నన్ను ప్రేమగా పెంచారు. అందుకే నాన్నంటే నాకు చాలా ఇష్టం తాతయ్య. ప్రసాద్ అంటే నాకు చాలా ఇష్టం నాన్న. మీ ఆశీస్సులతో అమ్మ పెళ్లి జరగలేదు, కానీ నా పెళ్లి మాత్రం మా నాన్న ఆశీస్సులతోనే జరగాలి.
నాకు తెలియకుండా నా పెళ్ళెందుకు నిశ్చయం చేశాను? నాకు తెలియకుండా నా పెళ్ళెందుకు నిశ్చయం చేశాను? నాకు తెలియకుండా నా పెళ్ళెందుకు- అది చదువు, ఇది జీవితం సార్. చదువు, ఇది జీవితం సార్. జీవితాంతం బాధపడమంటారా? జీవితాంతం బాధపడమంటారా? జీవితాంతం బాధపడమంటారా? నువ్వు చెప్పిందే నిజం. నీ పెళ్ళి మీ అమ్మ పెళ్ళిలా జరగకూడదు. ముహూర్తాలు పెట్టేటప్పుడు ఆడపిల్ల పుట్టింట్లో ఉండడమే ధర్మం. నువ్వు వెళ్ళు. చూసావా? ఓ భయపడిపోయావు. నేను నాన్న దగ్గరికి వెళ్తున్నాను, ముహూర్తాలు పెట్టగానే ఫోన్ చేయి. ఓకే, వస్తానండి. శుభం. థ్యాంక్ యూ తాతయ్య. చూసారా, మొబ్బులు కమ్మినట్టే కమ్మి విడిపోయాయి. ఇక కార్యక్రమం ఆరంభిద్దామా? ఈ పెళ్లి జరగదు శాస్త్రి గారు. రాఘవయ్య గారు ముహూర్తం పెట్టేశారండి. అది దుర్ముహూర్తం అయి ఉంటుంది. హలో సుబ్రహ్మణ్యం. రాఘవయ్య, ఏంటి ఫోన్ చేసావు? నా కొడుక్కి నీ కూతురికి పెళ్లి. అభ్యంతరం ఉంటే ఫోన్లోనే చెప్పు. అభ్యంతరం? అదృష్టం రా. రేపే నిశ్చితార్థం. ఏమండి? అయ్యా, తమరు తొందరపడుతున్నట్టున్నారు. లేదు, చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. నేను నా కూతుర్ని తప్పుగా పెంచాను. అందుకే నన్ను కాదని వెళ్ళిపోయింది. వాడి కూతుర్ని పద్ధతిగా పెంచాడు. అందుకే వాడు ఆశీర్వాదం లేకుండా పెళ్లి చేసుకున్నాను. నేను ఒకసారి ఓడిపోయాను, మళ్ళీ ఓడిపోకూడదు. ఓడిపోను. ఎందుకో తెలుసా? నా కొడుకుని నేను సాంప్రదాయంగా పెంచాను. నా గౌరవం, పరువు, ప్రతిష్ట అన్నీ తనేనని వాడికి తెలుసు. అందుకే నేను ఓడిపోను. ఏంట్రా తాగొస్తే డిస్మిస్ చేస్తావా? ఇప్పుడు తాగా ఏం చేస్తావు? మలేష్, గొడవ చేయకు, వెళ్ళిపో. వెళ్తా. నువ్వు ఈ ఊరు వదిలేసిపోతున్నావు కదా, నా జాబ్ నాకు ఇచ్చేసి వెళ్ళిపో. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు, మర్యాదగా వెళ్ళిపో. ఏంట్రా మాటలు తీసుకున్నావు? ఏం చేస్తావురా? ఏం చేస్తావు? చెప్పేది నీకే, వెళ్ళు. పోలీసులు పిలిపిస్తాను. పిలిపించు. జైల్లో పెట్టిస్తాను. జైల్లో పెట్టిస్తావా? జైలు నాకే కొత్త కాదురా. డాడీ. నీకు పోలీసులు ఫోన్ చేయండి డాడీ. ఏంటే ఫోన్ చేస్తే ఏమవుతుంది? డాడీ. స్టెథోస్కోప్తో గుండె చప్పుడు వినే డాక్టర్ని నేను. అది లేకుండానే వాళ్ళిద్దరి గుండె చప్పుడునే విన్నాను. వాళ్ళిద్దరిని విడదీసి నా కూతుర్ని నీ ఇంటికోడని చేయలేను. వెళ్ళొస్తాను. థ్యాంక్ యూ.
ఒక నిర్ణయం మనిషి జీవితాన్నే మార్చేస్తుందనుకున్నప్పుడు తీసుకునే ఆ నిర్ణయంలో తప్పు ఉండకూడదు. నీకు నా కూతురి మీద ప్రేమ ఉంది, మీ నాన్న మీద గౌరవం ఉంది. నిర్ణయం ఇప్పుడు నీ చేతుల్లో ఉంది. నీకు ప్రేమే కావాలనుకుంటే మాతో వచ్చేయ్. ఒకప్పుడు మిమ్మల్ని మా నాన్నగారు అభిమానంతో చేరదీశారు, కానీ మీరు ఆయనకి నమ్మక ద్రోహం చేశారని మళ్ళీ మీ మొహం కూడా చూడడానికి ఇష్టపడలేదు. ఎక్కడ పుట్టానో ఎవరికి పుట్టానో తెలియని నన్ను తన వారసుడిని చేసుకున్నారు. ఇప్పుడు నేను కూడా ద్రోహం చేస్తే ఆయనకి మానవ జన్మ మీదే నమ్మకం పోతుంది. మనిద్దరం ప్రేమించుకున్నాం, కానీ అంతకంటే ముందు మన పెద్దల్ని ఇంకా ఎక్కువగా ప్రేమించాం. ఆ ప్రేమే గొప్పది. తను అలాగే ఉండిపోయి సీతు. ఎవరవండి ఆ ఫ్లైట్ టికెట్స్? ఇవి ఫ్లైట్ టికెట్స్ కాదు, మనం గుడ్డివాళ్ళమని అది వాడు మనకిచ్చిన సర్టిఫికెట్లు. ఆ రోజు దాన్ని ఇంట్లోకి రానివద్దన్నాను. ఆడపిల్ల అది ఏమైనా చేసుకుంటే ఆ పాపం మనకి చుట్టుకుంటుందన్నావు. అదేమీ చేసుకోలేదే. మనల్ని చేసింది మోసం. వాళ్ళమ్మ పెరట్లోంచి పారిపోతే ఇది సింహద్వారం నుంచే నీ కొడుకుతో లేచిపోవడానికి సిద్ధపడింది. చూడు, మనం ఏం తప్పు చేశామే, మనకే ఇంతకలా జరుగుతుంది. కాలు కింద పెట్టనివ్వకుండా పెంచిన కూతురు గుండెల మీద తన్నేసి వెళ్ళిపోయింది. ఆ బాధను మర్చిపోవడానికి వీడి తెస్తే వీడు కూడా మనకి అన్యాయం చేశాడు. నేనేం తప్పు చేయలేదమ్మా. నువ్వు తప్పు చేయలేదు, నేనే తప్పు చేశాను. ఊరు పేరు లేరు నీకు ఇంటి పేరు ఇచ్చి అడ్రస్ ఇచ్చి తప్పు చేసింది నేను. ప్లాట్ఫామ్ మీద పడి ఉండాల్సిన నిన్ను ఈ ప్యాలెస్ లోకి తీసుకొచ్చి తప్పు నేను చేశాను. ఇంకా నిన్ను తిట్టి నన్ను నేను దిగజార్చుకోలేను. నా రక్తం పంచుకు పుట్టిన కూతురి నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది. ఎవరి రక్తాను అనాథలు. నువ్వు మోసం చేయడంలో వింతే ఉంది. రే, నా కూతురు లేచిపోయినప్పుడు నేను ఓడిపోలేదురా. ఇప్పుడు నేను ఓడిపోయింది. వెళ్ళిపో, మళ్ళీ జీవితంలో నాకు ఎప్పుడు కనిపించు. వెళ్ళిపో. రామ్, ఆ ఇంటి వాళ్ళకి అక్కర్లేంది నేనమ్మా, నువ్వు కాదు. ఆనంద్ చాలా మంచివాడమ్మా. అతనికంటే మంచివాణ్ణి నేను నీకు భర్తగా తేలేను. పెళ్లి చేసి అత్తవారింటికి పంపాననుకుంటాను. వెళ్ళమ్మా, వెళ్ళు. అది మీ అమ్మ నడిచిన ఇల్లమ్మా, వెళ్ళాం.
నేను వెళ్ళలేను. ఆనంద్, అత్తయ్య గారు, మీరు వెళ్ళొద్దు. నేను చెప్పేది మీరు వినాలి. మసీదుకు వెళ్ళి నమాజ్ చేసేవాళ్ళు ప్రార్థన చేయడానికి చర్చికి వెళ్ళరు. వెళ్ళకూడదని ఎక్కడా లేదు, కానీ వెళ్ళరు. అక్కడ మతం అడ్డం వస్తుంది. దేవాలయం లాంటి ఈ ఇంట్లోకి నేను ఎప్పుడైనా రావచ్చు, కానీ రాలేదు. ఇక్కడ నేను చేసిన తప్పు అడ్డం వచ్చింది. మీనాక్షిని ఈ ఇంటి నుంచి తీసుకెళ్లిన రోజున అది ప్రేమ అనుకున్నాను. ఒక ప్రేమికుడుగా నేను చేసింది తప్పు కాదు అనుకున్నాను. కానీ అది తప్పని ఒక తండ్రిగా ఎప్పుడు తెలుసుకున్నాను. నా కూతుర్ని మీ తాతయ్య దగ్గరికి వెళ్ళిపో అంటే అది 10 గజాల దూరం వెళ్ళి తిరిగి నా వైపు చూసింది. ఆ 10 గజాల దూరాన్నే నేను భరించలేకపోయాను. అప్పుడు అనిపించింది, మీ కూతుర్ని మీ జీవితంలోంచి తీసుకెళ్ళి మిమ్మల్ని ఎంత బాధ పెట్టానా అని. భగవంతుడు తప్పుదిద్దుకునే అవకాశం అందరికీ ఇవ్వడు, కానీ నాకిచ్చాడు. ఆ రోజు మీ అమ్మాయిని తీసుకెళ్ళి నేను ఈరోజు నా కూతుర్ని అప్పచెప్తున్నాను. జరిగింది మర్చిపోండి. మీరు నన్ను క్షమించకపోయినా ఎన్నో సంవత్సరాలుగా మీ క్షమాపణ కోసం ఎదురు చూస్తున్న మనిషి ఉన్నారు. ఆ మనిషినైనా క్షమించండి. నాన్న, నేను చనిపోతున్నాను తెలిసినా మీరు రాలేదంటే మిమ్మల్ని నేనెంత బాధ పెట్టానో నాకు ఇప్పుడు అర్థం అవుతోంది. మీరు వస్తే మీ కాళ్ళ మీద పడి క్షమాపణ అడగాలనుకున్నాను. మీరు రారని తెలిసిపోయింది. నాన్న, నేను పుట్టినప్పుడు మీ చేతుల్లో ఏడ్చుంటాను. ఇప్పుడు చనిపోతూ మిమ్మల్ని ఏడిపించి వెళ్ళిపోతున్నాను. నాకింకో జన్మంటూ ఉంటే మీ కూతురుగానే పుడతాను. మీ మాటే వింటాను. అమ్మా, నాన్నగారు చిన్న తప్పుని కూడా క్షమించరు. నన్ను క్షమించమని చెప్పమ్మా. మీనా, సీత, 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 ఉరుకు సీత.
ప్రసాద్, నువ్వు మాతో పాటు ఇక్కడే ఉండడానికి నేను నిన్ను క్షమాపణ అడగాల బాబు. మనిషికి పౌరుషం పంతం మాత్రమే ఉండాలనుకున్న నాకు కదిలించే కన్నీళ్లు కూడా ఉంటాయని గుర్తు చేశావు. ఈ ప్రపంచంలో దానగుణమే గొప్పదని చాలామంది అంటుంటారు, కానీ క్షమించడమే అతి గొప్ప గుణం అని ఇప్పుడు నేను తెలుసుకున్నాను. రారా వచ్చి చెప్పు. నువ్వేగా ఫ్లైట్ టికెట్ ఇచ్చింది, వెళ్ళి తాతగారి చెప్పు. ఏమిటి వినండి? మళ్ళేమో మీరు ఆనంద్కి వేలే బెల్లి చేస్తున్నారని ఆనంద్ బెల్ మీద సీతక్క బెల్ మీద ఫ్లైట్ టికెట్స్ తెచ్చిచ్చావు. ఆనంద్ ఎక్కడున్నాడు? వెళ్ళిపోయాడు. బాబు, అర్చన ఎవరి పేరు మీద చేయించమంటారు? రాఘవయ్య సీతాలక్ష్మి గారి పేరు మీద చేయించే. గోత్రం చెప్పండి. పోగునోళ్ళ గోత్రం. మీ పేరు? ఆనంద్. గోత్రం? మీ గోత్రం చెప్పు బాబు. దేవుని గోత్రం. కాదు, పోగునోళ్ళ గోత్రం. నాకు నిజం ఎందుకు చెప్పలేదు? మీరు అడగలేదుగా. 20 సంవత్సరాల క్రితం ఇదే ఆశ్రమం నుంచి దేవుడిచ్చిన పుత్రుడు అని నిన్ను తీసుకెళ్లాను. పరువు తీసి వెళ్ళిపోయిన కూతురి స్థానంలో పరువు నిలబెట్టే కొడుకు అని నిన్ను అమితంగా ప్రేమించాను. ఆ ప్రేమే నన్ను పిచ్చివాణ్ణి చేసింది. ఆ పిచ్చే నిన్ను అనుమానించేలా, నిన్ను అనాథమని నోరు జారేలా చేసింది. ఆ దేవుడు నన్ను కనిడించాడు. అందుకే నువ్వు మళ్ళీ నాకు కనిపించావు. లేకపోతే నేను అనాథనయ్యేవాడినిరా.